ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్లో మీరు స్పీడ్లో ఉన్నారు. అంటే చాలామంది టేకింగ్ ఎక్కువ తీసుకుంటున్నారు, 1-2 ఇయర్స్ బ్రేక్లు, అంటే డేట్స్ కానీ ఇది కానీ. అంటే హీరోస్ 2-3 ఇయర్స్ ఒక సినిమా మీద బ్లాక్ అవడం కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. అంటే ఆ సినిమా హిట్ అయితే ఓకే, ఏదో కొంచెం నిరాశపరిస్తే టైం ల్యాప్స్ అండ్ కెరీర్ కూడా లాస్ కనిపిస్తూ ఉంటుంది కదా. డైరెక్టర్లు అయినా హీరోలు అయినా సంవత్సరం 2-3 సినిమాలు చేస్తూ ఉంటే, డైరెక్టర్లు చేయకపోయినా హీరోలు చేస్తే ఉపయోగం ఉంటుందని 100% ఉంటుందండి. అంటే ఇప్పుడు వాళ్ళకి మార్కెట్స్ పెరిగినాయి, పాన్ ఇండియా రేంజ్ హీరోలు చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కంటెంట్ క్వాలిటీ అన్నీ చూసుకొని చేయాలి. సో నేమ్స్ కావాలి, బ్రాండ్స్ కావాలి. సో అవి వెళ్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం అంటానికి చేయలేదు. కాకపోతే ఏంటంటే నాకు అనిపించింది అంటే ఒక పాన్ ఇండియా చేసి ఒకటి రీజనల్ మన తెలుగు వాళ్ళకి చేస్తే అది 5-6 మంత్స్ 7-8 మంత్స్లో ఒక ప్రాజెక్ట్ ఇక్కడ చేసేయచ్చు. మీకు పాన్ ఇండియా అంటాం వల్ల మనకి మేకింగ్ కానీ ప్రీ ప్రొడక్షన్ కానీ ప్రెప్ కానీ అన్నీ ఒక 3 ఇయర్స్ ప్రాసెస్ అవుతుంది. సో రీజనల్ ఫిల్మ్ ఎంత 1 ఇయర్ లోపు చేసేయచ్చు కదా. అట్లేదని వాళ్ళు చేయగలిగితే బాగుంటుంది. అది వాళ్ళు మనం అలాంటి కంటెంట్స్ వాళ్ళు ఎగ్జైట్ చేసే కంటెంట్స్ డైరెక్టర్స్గా మేము వెళ్ళి చెప్పాలి, చెబితే ఆటోమేటిక్గా చేస్తారు. అంటే మీరు డైరెక్టర్స్ అసోసియేషన్ గురిలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. లాస్ట్ ఇయర్ నేను ఒక ఈవెంట్ చూసాను 2 years బ్యాక్. అంటే అక్కడ కూడా మీరు ఈవెంట్లు చేశారు. వీరశంకర్ గారు పిలిచి ఏదో ఒకటి చేయండి అంటే డ్యాన్స్ చేయించారు. అది ఎక్కడ టెలికాస్ట్ కాలేదు, నేను అందరిని ఇమిటేట్ చేశాను. అంటే మేము ఎంజాయ్ చేసాం. అంటే అలా యాక్టివ్గా ఉండటం కూడా ఇంపార్టెంట్ అసోసియేషన్లో. అంటే కాంపిటీషన్ బయట ఫీల్డ్లో ఉండాలి కాంపిటీషన్, అలాగే సొసైటీలో అసోసియేషన్లో మళ్ళీ ఫ్రెండ్లీనెస్ ఉండాలి. ఐడియా షేర్ చేసుకుంటాం కానీ అట్లాంటిది ఏమి అసోసియేషన్ ఉపయోగపడిద్దండి. 100% అండి. వాళ్ళు మనల్ని పిలిచి ఎప్పుడు ఏది అడిగినా నేను చేస్తూ ఉంటాను. వీరశంకర్ గారు పిలిచినప్పుడు, రేపు వరుణ కూడా డైరెక్టర్ అసోసియేషన్కి ఏదున్నా కూడా నేను ప్రతిసారి. ఒకసారి హరీష్ శంకర్ నేను కూడా చిరంజీవి గారి ముందు స్కిట్ చేసాం. సో ఫిలిం నగర్ దాంట్లో అది కూడా చాలా బాగా క్లిక్ అయ్యి పాపులర్ అయింది. నన్ను అడిగితే నేను వెళ్ళి చేస్తాను. సో అది కూడా అలాగే చేశాను.